ఫ్రెండ్స్, మీ ఫ్రెండ్ దీవెనని. నేను మా ఇంటికి 9 మంది ఫ్రెండ్స్ వచ్చారు, కొత్త ఫ్రెండ్స్ మాట్లాడారు నాతో. ఇప్పుడు మీరు కూడా వాళ్ళు మాట్లాడినవి వినండి. మీరు ఎవరితో ఫ్రెండ్షిప్ చేస్తున్నారో వాళ్ళతోనా, వేరే వాళ్ళతోనా? వచ్చిన వాళ్ళలో మీ ఫ్రెండ్ ఎవరైనా ఉన్నారా? ఒకసారి చూసుకోండి ఫ్రెండ్స్. వాళ్ళతో మిమ్మల్ని మాట్లాడిస్తాను, మీతో వాళ్ళు మాట్లాడతారు, వినండి. సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఈ 9 మందిలో అంటే 9 ఆత్మఫలాలనే వారి ఇంటి వారందరూ వచ్చారు కాబట్టి వాళ్ళు ఎవరైనా మీ ఫ్రెండ్స్ లేకపోతే ఖచ్చితంగా వాళ్ళతో మీరు ఫ్రెండ్షిప్ చేయాలని, నాతో పాటు మీరు కూడా మనందరం కలిసి ఒకే మనసు కలిగి ఒకే ఫ్రెండ్స్గా ఉండాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. మొట్టమొదటిగా రాబోయేది ప్రేమ గారు. వచ్చి వారి మనసును మీతో పంచుకుంటారు. నేనే ప్రేమ. చిన్న భావననే అయినా మనసుకు చాలా పెద్ద శాంతినిస్తాను. నువ్వు ఎవరికైనా ప్రేమ ఇస్తే. రెండవదిగా రాబోయేది హ్యాపీనెస్, జాయ్, సంతోషము. వారు వచ్చి వారి మనసును మీతో పంచుకోవడానికి ఇష్టపడుతూ ఉన్నారు. నేనే నిజమైన ఆనందం, లోపల నుంచి వచ్చే వెలుగు. నువ్వు కృతజ్ఞతతో ఉంటే మనసు తేలికగా మరియు ప్రకాశంగా. మూడవదిగా రాబోయేది సమాధానము, పీస్. వారు వచ్చి మనందరితో మాట్లాడవలసిందిగా వారు ప్రార్థిస్తున్నాం. నేనే ఆత్మీయమైన శాంతి, లోపల నుంచి వచ్చే నిశ్శబ్దమైన సాంత్వనం. నాలుగవదిగా లాంగ్ సఫరింగ్ అంటే దీర్ఘశాంతము. నొప్పి అయినా ఎదురుచూపైనా నేను నీకు ధైర్యమిస్తాను. రాద్, సహనంతో ముందుకు సాగుదాం. ఐదవదిగా కైండ్నెస్, దయాలత్వము. వారు వచ్చి మాట్లాడతారు. నేనే దయ మరియు కరుణ. చిన్న సహాయం కూడా ఎవరి రోజునైనా ప్రకాశింపజేస్తుంది. నువ్వు ప్రేమతో ఇప్పుడు రాబోతున్న వారు గుడ్నెస్, మంచితనం గారు. ఈ మంచితనం గారు మీతో మాట్లాడతారు. రెండు మంచితనం గారు. I am the goodness of Jesus. When you do good work, the heart fills with light. Even a little. ఇప్పుడు విశ్వాసం గారు మీతో మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నారు. విశ్వాసం అంటే ఫెయిత్ఫుల్నెస్. I am trustworthiness. Honesty every day is my characteristic. Even if difficulties come, even if. జెంటిల్నెస్, సాత్వికము. ఇప్పుడు మీతో సాత్వికం గారు మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నారు. రండి సాత్వికం గారు. నేనే సాత్వికం మరియు మృదుత్వం. నా మృదుత్వంలోనే అసలైన శక్తి ఉంది. నువ్వు కోపానికి తొమ్మిదవ వారు ఆశానిగ్రహం, సెల్ఫ్ కంట్రోల్ గారు అంటే ఆశానిగ్రహం గారు మీతో మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నారు. సెల్ఫ్ కంట్రోల్ ఇస్ వాట్ ఐ యామ్. నేనే ఆత్మనిగ్రహం. మనల్ని మనం జయించడమే అన్నిటికంటే పెద్ద విజయం. When you